పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. సమస్త దోషములలో, కీడులో, దుఃఖములో, వేదనలో ఉన్న సహోదరి సహోదరుడా, ఆయనను ఆశ్రయించు. ఆయన బలవంతుడు, బలహీనుణ్ణి బలపరచుటకు చాలిన దేవుడు. ఆయనను ఆశ్రయించు. ఆయన సన్నిధిని నిత్యము వెతకు. ప్రతిరోజు ఆయన సన్నిధిని వెతకు. ఆయనతో గడుపు, ఆయనతో మాట్లాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. ప్రార్థనలో అధికముగా ఆయనను కలుసుకో. దేవుడు బలము గలవాడు గనుక నిన్ను బలవంతునిగా చేయుటకు, ఆయన బలహీనుల పక్షాన ఉండే దేవుడు గనుక తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. బలహీనతలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆత్మీయంగా బలంగా ఉండాలి, విశ్వాసములో బలంగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన క్రియలు కలిగి ఆత్మీయంగా సాతానుతో పోరాడునంత బలము కలిగి మనము జీవించాలి. జయించుదువుగాక. ఆయన సన్నిధి నీకు నిత్యము దొరుకునుగాక. ఆమేన్.